కేటీఆర్కి లొట్టపీస్ తప్పితే ఏం తెలుస్తుంది? టెలిగ్రాఫిక్ యాక్ట్ చదువుకుంటే ఆ కేసులో ఉన్నటువంటి పస ఏంటో అర్థమవుతుంది. 2004లో గెలిచారు. 2018 గెలవడానికి ఫోన్ ట్యాపింగ్ని పరికరంగా వాడుకున్నారు కేసీఆర్ గారు. ఎవరు ఎక్కడి నుంచి ఎవరికి మద్దతు ఇస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతారో తెలుసుకోవడం జరిగింది. మహిళా యాక్టర్స్ల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో తొంగి చూసినటువంటి నీచమైన చరిత్ర బీఆర్ఎస్ నాయకులది. ఇలాది కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అన్నా, కేసులో దమ్ము లేదన్నా, తప్పు చేశాం కాబట్టి ఈ రకంగా మాట్లాడుకున్నా ఇది మాత్రం నేరం. ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలకి ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతూ ఉంటే ఇది రాజకీయ వేధింపు ఎట్లా అవుతుంది? నిజంగా రాజకీయ వేధింపు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాంటి ఏమైనా ఆలోచన ఉంటే మేము డిసెంబర్ 7న 2023 అధికారంలోకి వచ్చాం. డిసెంబర్ 10 కల్లా మీ అందరు జైల్లో ఉండేవాళ్ళు కదా. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీ జరగాలి కాబట్టి, చట్టరీత్యా కార్యక్రమం ఉండాలి కాబట్టి 2 సంవత్సరాలు పట్టింది ఎంక్వైరీలు జరగడానికి. ఇదేం ఏకఛత్రాధిపతి ప్రభుత్వం కాదు రాగానే లోపడేయడానికి. రాజకీయ సాధించాలనుకుంటే ఎప్పుడు సాధించేవాళ్ళం. అలాంటి ఉద్దేశం లేదు, అలాంటి దురుద్దేశం లేదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద నేరమైనటువంటి కార్యక్రమం. దీని మీద డెఫినెట్గా ఎవరు తింటున్న వాళ్ళని వారికి శిక్ష అర్హులు అవుతారు.